సంకష్టహర చతుర్థి శ్రీ మహాగణపతి వ్రతకథ అధ్యాయము 1. సూరసేన మహారాజు ఇలా అన్నాడు. ఓ బ్రహ్మదేవ, పూర్వం ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించారు? దీనివలన ఏం ఫలం లభిస్తుంది అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడిలా అన్నాడు. ఓ రాజా, పరమేశ్వరాజ్ఞతో పార్వతీదేవి ఈ వ్రతాన్ని నియమనిష్టలచే ఆచరించింది, మహాఫలాన్ని పొందింది. 5 మాసాలు కుమారస్వామి ఈ వ్రతం గావించాడు. అలాగే అగస్త్య మహర్షి దీన్ని గావించి 7 సముద్రాలను అపోసనం పట్టాడు. 3 నెలలు చేసి విఘ్నేశ్వరుని ప్రసాదం పొందాడు. అలానే నలచక్రవర్తి ఎడబాసిన దమయంతీదేవి ఈ పవిత్ర చతుర్థి వ్రతాన్ని చేసి నలుని పొందింది. చిత్రలేఖ దీని ప్రభావం చేత రుక్మిణీదేవి తన పుత్రుడైన ప్రద్యుమ్న కుమారుని ఎడబాసి పుత్రదుఃఖాన్ని భరింపరానిదయింది. మన్మధుని మారురూపాన్ని పొందిన ప్రద్యుమ్నుడు త్రిలోకైక సుందరుడు. అతన్ని ఎడబాసిన రుక్మిణీదేవి దుఃఖం అంతా ఇంత అనరాదిగా అనుభవిస్తుంది. తన తోటి వారి పుత్రులను చూస్తూ రుక్మిణీదేవి కుమారుని వియోగ దుఃఖాన్ని భరింపలేకపోయింది. ఇలా భరింపరాని బాధపడుతున్న ఆమెను చూడ్డానికి ఒకరోజు దైవరీత్యా లోమశముని వచ్చారు. ఆయనను సగౌరవ భక్తి వినయమ్రాలతో అర్ఘ్యపాద్యాదులతో పూజించి ఉచితాసనంపై రుక్మిణీదేవి కూర్చుండబెట్టి ఆ దివ్య మహర్షికి తన పుత్రవియోగ దుఃఖ భారాన్ని వినిపించింది. అమ్మా రుక్మిణీదేవి, నీ దుఃఖ బాధ నాకు అవగతమైంది. ఈ పుత్రవియోగం తొలగి సమాగం కావాలన్న సంకష్ట చతుర్థి వ్రతము నీవు ఆచరించాలి. దాని ప్రభావం వలన నీ కుమారుడు శంకరాసురుని వధించి నీకు లభిస్తాడు అని చెప్పాడు. అప్పుడు రుక్మిణీదేవి సంకష్ట చతుర్థి వ్రతం ఆచరించింది. బాణాసురుని సోణపురంలో బంధింపబడ్డ అనిరుద్ధ కుమారుడు కూడా ఈ వ్రత ప్రభావం వల్లనే ఆ రాక్షసుని కుమార్తెను వివాహం గావించుకుని మరీ ఆ రక్కసుని జయించి శ్రీకృష్ణ పరమాత్మను తన తండ్రిని కలిశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ మహారాజుకు ఇలా చెప్పాడని సూతుడు సౌనకాది మునులకు ఈ కథను తెలుపుచున్నాడు. ఓ రాజా, నా సృష్టి నానా రకాలతో అనేక గందరగోళాలతో కూడి ఉంటుందని నీకు చెప్పనక్కర్లేదు. దేవదానవ నర కిన్నెర కింపురుష వరగాదులందరూ ఉన్నారు. వీరందరకు ఆపదలు సంభవిస్తాయి. అలాంటి సమయాల్లో సర్వాపదలను నివారణ గావించే ఈ వ్రతాన్ని వారు ఆచరిస్తే తప్పక వారికి చిత్తశాంతి లభించి ఆపదలన్నీ అంతమవుతాయి, సర్వసిద్ధులు లభిస్తాయి. ఆయురారోగ్యాదులతో పుత్రకళత్ర పౌత్రాదులతో వారుంటారు. దానాలు గాని తపస్సు గాని యజ్ఞయాగాదులు గాని ఈ వ్రతంతో సరికావు. ముందు మహాగణపతిని ఆవాహన గావించి ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఆస్తికులు గాని శరులు పాషండులు ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరిస్తే వారందరూ సర్వశుభాలను పొందుతారు. గురువులు, శిష్యులు, పుత్రులు, మిత్రులు అందరూ ఈ వ్రతం ఆచరించవచ్చును సుమా. రాజేంద్ర, ఇలా ఆ మహారాజు రాజ్యాన్ని బాసియున్న అతడు బ్రహ్మదేవుని వలన విని ఈ సంకష్ట చతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి తన పుత్ర మిత్ర కళత్రాదులతో సహా రాజ్యాన్ని పొంది హాయిగా ఉన్నాడని సూత మహర్షి సౌనికాదులకు ఈ మహావ్రత విధానాన్ని వినిపించా వారెందరో ఆనందాన్ని పొందారు. అధ్యాయం 2. తరువాత బ్రహ్మదేవుడిలా చెప్పాడు. మొదటి నెలలో వచ్చే పంచమి, సప్తమి తిథులయందు ఈ వ్రత ఉద్యాపనం జరపాలి. ఈ వ్రతాన్ని గావించాలని మనసు కల మనిషికి ముఖ్యంగా భక్తి కావాలి. పూజా ద్రవ్యాలన్నీ సమకూర్చుకుని మంచి మనస్సుతో పుష్పమండపం ఏర్పాటు గావించుకోవాలి. అచ్చట రకరకాల చిత్రాలతో రంగులతో కల వస్త్రాన్ని పరచాలి. రంగవల్లులతో రంగులతో ఆ మండపాన్ని అలంకారాన్ని గావించాలి. కలశ స్థాపన చేయాలి. సుగంధాలు, నానా రకాల పరిమళాలు గల పుష్పాలు, టెంకాయలు, అప్పుడు లభించే ఫలాలు, అర్ఘ్యపాద్యాలు అన్నీ సమకూర్చుకోవాలి. ఓ సంకష్టదేవి, ఈ మంచి తిథిలో నీ వ్రతాన్ని ఆచరిస్తున్నాం. మా గృహమంతా నీ పూజా మందిరంగా చేసుకో. నీకు మా సహస్ర వందనములర్పించుచున్నాం. అర్ఘ్యపాద్యాదులు మేము సమర్పించినవి నీవు ప్రీతిపూర్వకంగా స్వీకరింపుము. హే విఘ్నేశ్వర, లంబోదర, మోదక ప్రియ, నీకు మా మనఃపుష్పాలను సమర్పించాము. పాల సముద్రంలో జన్మించినవాడా, అత్రి మహర్షి గోత్ర సంభూత, మా గృహంలో నీకు అర్ఘ్యం సమర్పిస్తున్నాం. భక్ష్యము, భోజ్యము, భేష్యము, ఫలాలు,
పుష్పాలు అన్నీ నీకు భక్తితో సమర్పిస్తున్నాం అని శ్రీ మహాగణపతి హోమం గావించాలి. ఇలా శ్రీ మహాగణపతి మూలమంత్రాన్ని సహస్రం కానీ 500 కానీ లేదా అష్టోత్తర శతం కానీ జపం గావించాలి. అనంతరం పూర్ణాహుతి ఆచరించాలి. హోమశేషాన్ని అందరూ భుజించాలి. అలాగే యథాశక్తితో కవులకు పండితులకు దక్షిణ తాంబూల వస్త్రాది దానాలు సత్కరించాలి. ఫలసహితంగా స్త్రీలకు వాయనాలు అర్పించాలి. ఇలా శ్రీ మహాగణాధిపతినికి క్షమాపణ చెప్పుకోవాలి. ఈ వ్రతం విధానంగా ఆచరించే వారికి 1,000,000 యజ్ఞఫలాలు లభిస్తాయి. వారి స్థాయిని బట్టి బంగారు వెండి ప్రతిమలతో అర్చించాలి. ఆ రాత్రి జాగారం చేస్తూ శ్రీ మహాగణపతి చరిత్ర కథను ఒక పండితుని వలన తప్పక వినాలి. మంగళవాద్యాలతో శంఖాదినాదాలతో మహాభక్తి గల వారితో కలిసి పూజ పరిసమాప్తం గావించాలి. అనంతరం దీప అనాథ సాధువులకు యథాశక్తితో దానాలు ఆచరించాలి. ఈ వ్రతాన్ని పుత్రపుత్రికా వివాహాలకు ముందుగా చేస్తే ఎంతో మంగళకరమైన ఫలం లభిస్తుంది. ఇలా పుత్ర మిత్ర బంధు ఆప్తులతో ఈ వ్రతాన్ని తప్పక ఆచరించి ఓ రాజా సత్ఫలం పొందుము. అధ్యాయం 3. మహేంద్రుడు తర్వాత చరిత్ర సూరసేనునితో ఇలా చెప్పాడు. మహారాజా, శ్రీ దత్తాత్రేయ స్వామి వారి కరుణతో ఉపదేశింపబడిన విధంగా శ్రీ మహాగణపతి వాయుభక్షణ గావిస్తూ మహానిష్టతో ఆరాధింపసాగాడు కార్తవీర్యార్జునుడు. అతడు పాషాణప్రాయమైనాడు. అతడు గావించే ఘోర తపస్సుకు మెచ్చిన శ్రీ మహాగణపతి కార్తవీర్యార్జునికి ఎదురుగా ఉన్న సరోవరంలో పగడాల రంగులో ప్రత్యక్షమయ్యాడు. బాలక, నీ మహాతపస్సుకు సంతోషించాను. సత్యమృగ సంచారవంతమై ఈ ఘోరారణ్యాన 12 ఏండ్లు మహాతపస్సు నా గూర్చి చేశావు. అందువలన నీకేది కావాలో కోరుకొమ్మనుచున్నాను. అలా అనగా, ఓ గణనాథ ప్రభు, తమ దర్శనం వల్ల ధన్యుడనయ్యాను. నీ పాదయుగార్చనే నాకు నిత్య జీవితంగా నీపై అనన్య భక్తి కలిగి ఉన్నట్లు నాకు ఆశీస్సులు ఇవ్వండి అని కార్తవీర్యార్జునుడు మహాగణపతిని ప్రార్థించాడు. ఓ రాజా, ఇలా ప్రార్థించేసరికి శ్రీ గణపతి అలాంటి వరం అతనికి ప్రసాదించి మాయమైనాడు. అతనికి సహస్రబాహువులు వచ్చాయి. పాదాలు మాత్రం 2 ఉన్నాయి. మేరు పర్వతమంత దేహం గలవాడైనాడు. అప్పుడు ఆ కార్తవీర్యార్జునిపై దేవతలు సంతోషంతో పుష్పవర్షం కురిపించారు. దుందుబులు మ్రోయించారు. ఆ దేవతా శబ్దాలు విన్న యమధర్మరాజు కూడా ఆశ్చర్యమందాడు. భూమిపైనున్న రాజులందరూ ఆ శబ్దాలు విని భయంతో కంపించిపోయారు. సహస్రబాహువులతోనున్న కార్తవీర్యార్జుని పేరు విన్నంతనే అందరూ భయమందారు. శ్రీమన్మహావిష్ణు రూపమంతా భూమిపై వీరి వైరీ రాజులందరూ ఆ అర్జునుడు జయించాడు. దేవతలందరి అతని నానారత్న సహిత స్వర్ణాలంకారాలను బహుకరించారు. మహారాజా మిత్రులందరూ అతనికి ఛత్ర చామర గజాస్వ కరదీపికులు మాదానందంతో ఆ కార్తవీర్యార్జునకు సమర్పించారు. అలా అతడు భూమిపై అమేయ బాహుబల విక్రమాన్విత సహస్రబాహువులతో దశదిశలందు తేజరిల్లసాగాడు. తన నగరాన ఒక మహాప్రసాదాన్ని నిర్మించి దానిలో ఒక శుభముహూర్తాన మహాభక్తితో మంత్రి సామంత కవి పండిత గాయక పురోహిత వేద పండితుల వేదనాదాలు భూషణలు భాగాలన్నీ మార్మోగిన మంగళవాద్యాల మధ్య శ్రీ ప్రవాళ మహాగణపతిని ప్రతిష్ఠించాడు. తన దగ్గర ప్రత్యక్షమైన ఆ గణపతిమూర్తియే దీనికంతకు కారణమని భావించి మహాశక్తి చైతన్యుడైనాడు కార్తవీర్యార్జున చక్రవర్తి. ఇక ఆ ప్రవాళ మహాగణపతిని నగరవాసులే కాక తన రాజ్యంలోని వారందరూ భక్తి ప్రపత్తులతో పూజించి సర్వశుభ సంపత్తితో ధర్మ మార్గాన్ని తప్పని వారుగుటకు అతడెంతో పరమానంద భరితుడైనాడు. శ్రీ ప్రవాళ గణపతిని ప్రతిష్ఠించిన ఆ ప్రదేశం ప్రవాళ గణపతి క్షేత్రముగా మంచి పేరు ప్రఖ్యాతులతో విరాజిల్లింది. ఆ ప్రవాళ మహాగణపతిని సేవించిన వారందరూ సర్వ కోరికలు తీరిన వారయ్యారు. ఇదంతా సంకష్ట చతుర్థి వ్రతమహత్యంగానూ మహేంద్రుడు భావించాడు. ఇలా కార్తవీర్యార్జునుడు ధర్మంగా రాజ్యాన్ని పాలించి తర్వాత తిరిగిలేని శ్రీ మహాగణపతి లోకాన్ని చేరుకున్నాడు. అష్టదిక్పాలురును మహేంద్ర ఆది సురులందరినీ గెలిచిన రావణ బ్రహ్మ కూడా కార్తవీర్యార్జున చక్రవర్తికి లొంగిపోయాడన్న ఆ అర్జున చక్రవర్తి సంపత్తి శ్రీ మహాగణపతి యొక్క దివ్యకటాక్షం కాక మరేమనాలి. ఇలా మహేంద్రాది బృందారకులందరూ ఆ వ్రతమహత్యం వలన అతనికి స్నేహితులై సర్వ సౌభాగ్యాలను అందించారు. అందరూ విజయులయ్యారని సూతుడు సౌనకాదులకు వివరించారు. అధ్యాయం 4. వ్యాస మహర్షి బ్రహ్మను చూచి, ఓ బ్రహ్మదేవ, ఉత్తముడైన సురసేన మహారాజు చరిత్ర మహేంద్రుడు చెప్పగా విని ఎంతో
ఆనందించారు. అనగా ఆ రాజు తన దూతను పంపే నగరాన్నగల ఇంటింటా సంకష్ట చతుర్థి వ్రతాన్ని చేయమని ఆజ్ఞాపించాడు. సూరసేన మహారాజు రాజ్యమంతా ఈ వ్రతాన్ని చాటింపు వేయించాడు. భక్తి శ్రద్ధలతో గావించి సర్వసౌభాగ్యాలను అందండి అని చాటించారు. ఇలా ఉండగా ఒక అంటరాని స్త్రీ కుష్ఠవ్యాధితో సర్వాంగాలు నశించినది, దుర్గంధ వాసనతోనున్నది, మలిన వస్త్రాలు దాల్చినది ఒక ఆమె రాజదూతను చూసి భయభక్తి వినయంతో నమస్కరించింది. అయ్యా, తమరు దేవదూతలాగున్నారు, ఏదో వ్రతమని చెప్పుచున్నారే, ఆ వ్రత విధానము నాకు దయతో తెలపండి అని ప్రాధేయపడింది. అప్పుడు ఆ రాజదూత అంటరాని అంగనకు ఇలా చెప్పాడు. ఒకప్పుడు ఒక క్షత్రియ కన్య సారంగధరం అనే పేరుతోనున్నది. రతీదేవి వంటి సౌందర్యరాశై ఉండేది. లోకంలో గల సుందరాంగులందరూ ఆమెకు దాసదాసీలుగా కూడా పనికిరారు. ఇక యువకులు ఆమెను చూచి ఉవ్వెళ్ళు ఊరుచున్నారని వేరే చెప్పాలా? ఆ విశ్వమోహిని దైవయోగంతో జారినిగా మారింది. విలువైన వస్త్రాలంకారాలతో సిగ్గులేని వేశ్యావృత్తిలో జీవిస్తుంది. ఆమె భర్త చిత్రనాముడను వాడు ఆమెను ఎంతగా వారించినా వేశ్యావృత్తి మానలేదు. ఒక రోజున కత్తితో ఆయన ఆ సుందరి గర్భంలో పొడిచాడు. ఇదంతా ఆ దేశపు రాజుకు తెలిసింది. ఆమెకు దండన విధించారు. ఆమె ఎంతగానో బాధపడింది. తన పూర్వచరిత్ర తలుచుకున్నది. కొన్నాళ్లకు ఆమె చనిపోగా యమదూతలు ఆమెను తీసుకుపోయి మృత్యులోకంలో నుంచి నానాయాతనలు గావించారు. ఇలా ఉండగా ఆమె మదిరాపానంతో మత్తెక్కి పేలసాగింది. తర్వాత ఆమె ఇంటింటికి భిక్షకు తిరగసాగింది. ఒక ఇంట సంకష్ట మహావ్రతం చేస్తున్నారు. ఆమె ఆకలితో వాకిట నిలిచింది. వ్రతాంతమందు భక్తులందరికీ ప్రసాదం పంచిన ఆ గృహిణి వాకిటనున్న ఆమెకు కూడా వ్రత ప్రసాదాన్ని పెట్టగా ఎన్నో రోజుల నుండి ఆకలి అలసటతో ఉన్న ఆమె ఆ ప్రసాదాన్ని స్వీకరించింది. దాంతో ఆ ప్రసాద మహిమ వల్ల శ్రీ మహాగణపతి దూతలు ఆమెను విమానంపై నుంచి శ్రీ గణనాథుని లోకానికి తీసుకుపోయారు. ఇలా దేవదూత చెప్పిన సంకష్ట చతుర్థి వ్రత మహత్యం ఆలకించిన అంటరాని స్త్రీ ఆ దివ్యవ్రత ప్రభావం వలన మహాతేజంతో దివ్యరూపిణి అయింది. దేవదూత ఆమెను శ్రీ మహాగణాధిప సంస్థానానికి తీసుకుపోయారు. ఆ అంటరాని స్త్రీ యొక్క చరిత్ర మాలించిన దేవేంద్రుడు, సూరసేన మహారాజు మహదాశ్చర్య సంతోష పారవశ్యులయ్యారు. ఆ అంటరాని అంగనను శ్రీ మహాగణపతి దూతలు విమానంపై నుంచి గగన మార్గాన 14 లోకాలు త్రిప్పుచూ శ్రీ మహాగణపతి చరిత్రను ఆమె మూలగా వినిపింపసాగారు. అందువలన ఓ మహర్షులారా, ఈ వ్రత మహత్యమేమని నేను మీకు వివరింపగలనని సూతుడు శౌనకాదులకు తెలిపారు. అధ్యాయం 5. వశిష్ఠ మహర్షిని చూసి సూరసేనుడిలా అడిగాడు. మహాత్మా, సంకష్ట చతుర్థి వ్రతమహత్యాన్ని చెప్పమని కోరగా వశిష్ఠ మహర్షి ఇలా చెప్పసాగారు. రాజా విను. మాఘ బహుళ మంగళవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరించడం పరమోత్తమం. అంతేకాదు, ఆ సమయాన గావించిన ఈ వ్రతం మూలంగా సర్వకార్య సిద్ధులు అవుతాయి. అది వినిన రాజు వ్రతానికి కావలసిన సంబరాలతో శ్రీ వశిష్ఠ బ్రహ్మర్షి యొక్క ఆజ్ఞానుసారం శ్రీ మహాగణపతిని ముందుగా పూజించి భక్తితో ఆ దేవుని నామజపం గావించారు. అలాగే సాయం సమయాన శ్రీ వశిష్ఠుల వారిని ఆధ్వర్యుని గావించారు. అరటి బోధలతో మహామండపం నిర్మించారు. నానా వస్త్రాలంకారాలతో, ఛత్రచామరాలతో, అనేక పుష్పమాలలతో, దివ్య దీపాలంకారాలతో ఉన్న మండప మధ్య భాగంలో బంగారు కలశ స్థాపన చేశారు. అచట శ్రీ మహాగణాధిపతిని స్వర్ణ ప్రతిమను ఉంచారు. అచట గల స్వర్ణ మహాగణపతిని ప్రతిమ ముల్లోకాలను వెలిగించి వెలుగులు వెరిజుమ్ముతుంది. ఇక కవులు, గాయకులు, పండితులు, వేదవిధులు శ్రీ మహాగణేశ్వరుని దివ్య చరిత్రను దిక్కులు ప్రక్కటెళ్ళినట్లు మధురగానం చేస్తున్నారు. నర్తకీమణులు నృత్యం చేస్తున్నారు. వైదికులు, పౌరాణికులు హృదయపూర్వకమైన భక్తితో పూజ గావిస్తున్నారు. షోడశోపచారాలతో, పంచామృతంతో, మోదకులతో, లడ్డూలతో, పాయసాన్నం, శర్కరలతో శ్రీ గణాధిపునికి మహానైవేద్యం సమర్పించారు. శ్రీగణనాథుడు సంతుష్టి చెందాలని ఆ రాజచంద్రుడు భక్తితో సమర్పించాడు. దక్షిణ తాంబూలాలిచ్చాడు. శ్రీ మహాగణాధునికి చాలా ప్రీతికరమైన దుర్వాంకురాలతో గరిక పూజ గావించాడు. ఇలా పూజ గావించి పూజానంతరం కవులకు, పండితులకు విశేషంగా నూతన వస్త్రాలంకార దానం గావించాడు. ఇలా రాజచంద్రుడు గావించిన వ్రతానికి శ్రీ గణేశుడు కూడా సంతుష్టుడయ్యాడు. ఆ రాత్రి శ్రీ గజానని దివ్య కథాశ్రవణంతో జాగరణం చేశాడు. ఆ రాత్రి అంతా అతని బంధుమిత్రులు, ఆప్తులు అందరూ జాగరణం చేశారు. మరునాడు స్నానం చేసి మరలా శ్రీ గజానని ఏకాగ్ర చిత్తంతో పూజించాడు. అలా తుష్టినందిన మహాగణపతి తనలాంటి దూత విమానం ఇచ్చి రాజు దగ్గరకు పంపాడు. వినాయకుని విమానాన్ని మహారాజు అధిష్ఠించాడు. దాని మూలంగా లోకాలన్నీ తిరిగాడు. గణాధిపుని కృపను పొందాడని శౌనకాదులకు సూతుడు తెలిపాడు. సంకష్ట చతుర్థి వ్రత ఫలితం. కృతవీర్యుడు
పరమధర్మాత్ముడు, దానశీలుడు, బ్రాహ్మణుల పట్ల దేవతల పట్ల భక్తి కలిగినవాడు. పుణ్యాత్ముడయ్యుండి కూడా అతడికి ఎంతకాలానికి సంతాన భాగ్యం కలగలేదు. అప్పుడు అతడు తన రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి అడవులకు పోయి కేవలం గాలిని మాత్రమే సేవిస్తూ సంతానం కోసం కఠోరమైన తపస్సు చేయసాగాడు. నేడో రేపో మరణించడానికి సిద్ధంగా ఉన్న పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందలేకపోయాడు. దీనికి కారణం అతడి పూర్వజన్మలోని సంచిత కర్మలు బలీయంగా ఉండడమే. జన్మాంతరీయమైన ఇతడి పాపం ఏ విధంగా నశించిందో చూడండి. అంతకంటే ముందు ఇతడి పూర్వచరిత్రను తెలుసుకుందాం. పూర్వజన్మలో కృతవీర్యుడు ఒక కడజాతివాడు, పరమ దుర్మార్గుడు. ఇతడి దర్శన మాత్రం చేతనే మన సమస్త పుణ్యాలు హరించుకుపోతాయి. ఇతడు ఓ సందర్భంలో డబ్బు కోసం 12 మంది అమాయకులను సత్పురుషులైన బ్రాహ్మణోత్తములను దారుణంగా హత్య చేస్తాడు. ఆ బ్రహ్మహత్యా దోషమే అతడిని తర్వాతి జన్మలో అంటే కృతవీర్యుడిగా పుట్టిన తర్వాత కూడా వేధిస్తోంది. అయితే ఇంతటి కఠినాత్మకుడు దుర్మార్గుడు కూడా అతడికి తెలియకుండానే మాఘకృష్ణ చతుర్థి రోజు చంద్రోదయ సమయంలో గణపతిని స్మరించడం వల్ల ఒకసారి, మరోసారి అదే జన్మలో చివరిసారి కూడా అదే తిథిలో మరణించడం వల్ల తర్వాత జన్మలో కృతవీర్యుడనే రాజుగా జన్మిస్తాడు. అనుకోకుండా గత జన్మలో ఇతడు గణపతిని ఏ విధంగా స్మరించాడో చూడండి. అది మాఘకృష్ణ చవితి రోజు చంద్రోదయ సమయం. ఆ రోజు ఈ కఠినాత్ముడికి ఎక్కడా లభించిన ఆహార పదార్థాలు లభించాయి. అతడి కుమారుడి పేరు గణపతి. ఆ తిండి పదార్థాలను తన కుమారుడితో కలిసి భుజించడం కోసం గణపతి గణపతి తొందరగా రా అంటూ కొడుకును పిలుచుకుంటాడు ఈ కఠినాత్ముడు. ఆ రోజు గణపతికి అత్యంత ప్రీతి పాత్రమైన దినం. ఆ రోజునే అందరూ సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారు. ఆ రోజు ఏ ఉద్దేశంతోనైనా కానీ ఎవరైనా కానీ గణపతిని కనుక ఒకసారి స్మరిస్తే చాలు అతనికి విశేషమైన పుణ్యం లభిస్తుంది. కఠినాత్ముడికి కూడా ఆ విధమైన అనంత పుణ్యం ఫలం లభిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలానికి అదే మాఘకృష్ణ చవితి రోజున చంద్రోదయ సమయాన అతనికి మరణం సంభవించింది. పరమ పవిత్రమైన ఆ దినాన అతను మరణించడం వల్ల వైనాయక లోకాన్ని పొందాడు. ఆ పుణ్య విశేషం వల్లనే మరో జన్మలో కృతవీర్యుడనే రాజుగా జన్మించాడు. అయితే పూర్వజన్మలో 12 మంది బ్రాహ్మణులను అకారణంగా చంపిన పాపం వల్ల అతడికి మరో జన్మలో ఎంత కఠోర తపస్సు చేసినా సంతాన భాగ్యం కలగకుండా పోయింది. అయితే కృతవీర్యుడు గనక 1 సంవత్సరం పాటు నియమపూర్వకంగా సంకష్ట చతుర్థి గణపతి వ్రతాన్ని ఆచరిస్తే తప్ప సంతాన భాగ్యం కలగదని బ్రహ్మదేవుడు కృతవీర్యుని తండ్రికి తెలియజేస్తాడు. ఈ వ్రతాన్ని మాఘబహుళంలోని మంగళవారంతో కూడిన చవితి ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు చంద్రోదయ సమయాన ఓ శుభముహూర్తంలో ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. విధి విధానంతో సాధకుడు 1 సంవత్సరం పాటు ఈ వ్రతాన్ని ఆచరించి శమీవృక్షం మొదట్లో కూర్చుని ఉపవాస దీక్ష చేసి గణపతి మంత్రాన్ని సాయంత్రం వరకు జపిస్తూ వ్రతమాచరించే సంవత్సర కాలం కొన్ని ఆహార నియమాలను పాటించాల్సిన అవసరం ఉంది. శ్రావణ మాసంలో 7 లడ్లను, భాద్రపద మాసంలో దధిభక్షణ, ఆశ్వీజ మాసంలో ఉపవాసం, కార్తీక మాసంలో పాలను కానీ లేదా పానకాన్ని కానీ తీసుకోవాలి. మార్గశీర్షంలో నిరాహారాన్ని, పుష్యమాసంలో గోవుమూత్రాన్ని మరియు పానకాన్ని, మాఘమాసంలో తెలల్ని, పాల్గొన మాసంలో చక్కెరను మరియు ఆవు నెయ్యను, చైత్రమాసంలో పంచగవ్యాన్ని, వైశాఖంలో పుష్కర విత్తనాలు, జ్యేష్ఠమాసంలో ఆవునేయితో కూడిన భోజనాన్ని, ఆషాఢమాసంలో మధుభక్షణము చేయాలి. ఈ విధంగా ఎవరైతే క్రమబద్ధంగా నియమపూర్వకంగా 1 సంవత్సరం పాటు సంకష్ట గణపతి వ్రతాన్ని ఆచరిస్తారో అటువంటి వారి సమస్త సంకష్టాలు నాశనం అయిపోతాయి. బిడ్డలు లేని వారికి సంతానం కలుగుతుంది. వారి యొక్క సమస్త మనోభీష్టాలు నెరవేరుతాయి. కళ్ళు లేని వారికి కళ్ళు, మగవాళ్లకు నోరు, కాళ్ళు లేని వారికి కాళ్ళు తిరిగి వస్తాయి. రాజ్యభ్రష్టులకు తిరిగి రాజ్యం ప్రాప్తిస్తుంది. ఇంతెందుకు వ్రతాన్ని ఆరంభించిన వారికి సమస్త సిద్ధులు చేకూరుతాయి. అది గణపతి దేవుని సంకష్ట చవితి వ్రత కథ. వ్రత మహత్యం అంటే ఒక మాటలో చెప్పాలంటే గణపతి మించిన పరదైవం మరొకరు లేరు. బుద్ధిమంతుల్లో వరిష్ఠుడు, జ్ఞానాల్లో అగ్రగణ్యుడైన గణపతికి నేను నమస్కరిస్తున్నాను. ఈ చల్లని తండ్రి దయ మన మీద ఉంటే మనకు అసాధ్యమన్నది ఈ లోకంలోనూ పరలోకంలోనూ కూడా ఉండదు. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్